నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆదిపర్వంలో మనం 209వ అధ్యాయంలో ఉన్నాం. సుందోపసుందుల కథ చెప్తున్నాడు నారదుడు పాండవులకు. వాళ్ళు ముల్లోకాలను ఎలా బాధించారో ఇక్కడ వివరంగా చెప్పాడు. నారదోవాచ ఉత్సవే వృత్తమాత్రే తు త్రైలోక్యాకాంక్షిణా ఉభౌ మంత్రజిత్వా తతః సేనాం తావా జ్ఞాపయతాం తదా. యుధిష్ఠిరా, ఉత్సవానంతరం త్రిలోక విజయాన్ని కాంక్షించి వారిరువురు దైత్యులు సేనలను సిద్ధం కమ్మని ఆజ్ఞాపించారు. సుహృద్భిరప్యనుజ్ఞాతౌ దైత్యైర్వృద్ధైశ్చ మంత్రిభిః కృతా ప్రాస్థానికం రాత్రౌ మఘాసుయయతుస్తదా. స్నేహితులు వృద్ధులైన రాక్షస మంత్రుల ఆజ్ఞను గైకొని మఖానక్షత్రాన రాత్రి యుద్ధయాత్రను ప్రారంభించారు. గదా పట్టిషధారిణ్యా శూలముద్గర హస్తయా ప్రస్థితౌ సహవర్మిణ్యా మహత్యా దైత్యసేనయా మంగళైస్తుతిభిశ్చాపి విజయ ప్రతిసంహితైః చారణైః స్తూయమానౌ తౌ జగ్మతుః పరయాముదా. గదలు, తోమరాలు, శూలాలు, ముద్గరాలు, కవచాలతో దైత్యసేన బయలుదేరిందండి. సేనతో వారిరువురు బయలుదేరారు. వందిమాగధులు, చారణులు స్తోత్రాలు, మంగళపాఠాలు పాడుతూ ఉంటే వారు మిక్కిలి సంతోషంతో యుద్ధయాత్రకు వెళ్ళారు. తావంతరిక్షముత్ప్లుత్య దైత్యౌ కామగమావుభౌ దేవానామేవ భవనం జగ్మతుర్యుద్ధ దుర్మదౌ. యుద్ధ దుర్మదులైన వారిరువురు కామగమనంతో ఆకాశానికి ఎగిరి దేవతా భవనాలపై దాడి చేసేశారు. తయోరాగమనం జ్ఞాత్వా వరదానం చ తత్ప్రభోః హిత్వా త్రివిష్టపం జగ్ముః బ్రహ్మలోకం తతస్సురాః. వారి దండయాత్రను గురించి విని వారి వరబలాన్ని తెలుసుకొని దేవతలు స్వర్గం విడిచి బ్రహ్మలోకానికి చేరారు. తావింద్రలోకం నిర్జిత్య యక్షరక్షోగణాంస్తదా ఖేచరాణ్యభిభూతాని జగ్నతుస్తీవ్ర విక్రమౌ. వారు తీవ్ర పరాక్రమంతో స్వర్గాన్ని జయించి యక్షులను, రక్షోగణాలను, ఆకాశగాములైన వారిని చంపారు. అంతర్భూమిగతాన్ నాగాన్ జిత్వా తౌ చ మహారథౌ సముద్రవాసినః సర్వాః మ్లేచ్ఛజాతిర్విజిగ్యతుః. మహారథులు వారిరువురు పాతాళంలో జరించే నాగులను జయించి సముద్రపు ఒడ్డున నివసించే మ్లేచ్ఛులను జయించారు. తతఃసర్వాన్ మహీం జేతుమారబ్ధా ఉగ్రశాసనౌ సైనికాం చ సమాహూయ సుతీక్ష్ణం వాక్యమూచతుః. భయంకరంగా శాసించేవారు భూమిని అంతటిని జయించాలని నిశ్చయించి సైనికులను పిలిచి ఇలా అన్నారు. రాజర్షయో మహాయజ్ఞైః హవ్యకవ్యైర్విజాతయః తేజోబలం చ దేవానాం వర్ధయంతి శ్రియం తదా. ఈ భూమిపై రాజర్షులు, బ్రాహ్మణులు హవ్య కవ్య నివేదనలతో దేవతల తేజస్సు, బలం, సంపదలు పెంచారు. తేషామేవం ప్రవృత్తానాం సర్వేషామసురద్విషాం సంభూయ సర్వైరస్మాభిః కార్యః సర్వాత్మనావధః. యజ్ఞాదులు చేసేవారు మనకు శత్రువులు. మనమందరం ఏకమై వారందరినీ అన్ని విధాలా చంపేయాలి. ఏవం సర్వాన్ సమాదిశ్య పూర్వతీరే మహోదధేః క్రూరం మతిం సమాఖ్యాయ జగ్మతుః సర్వతోముఖౌ. తూర్పు సముద్ర తీరాన సైనికులను ఇలా ఆదేశించి కఠినమైన సంకల్పంతో వారిని పంపి అన్ని వైపులకు ఆక్రమణకు బయలుదేరారు. యజ్ఞైర్యజంతి యే కేచిత్ యాజయంతి జయేద్విజాః తాన్ సర్వాన్ ప్రసవం హత్వా బలినౌ జగ్మతుస్తతః. యజ్ఞాలు చేయించే బ్రాహ్మణులను బలవంతంగా చంపి బలిష్ఠులై ముందుకు సాగారు. ఆశ్రమేష్వగ్నిహోత్రాణి మునీనాం భావితాత్మనాం గృహీత్వా ప్రక్షిపం త్యప్సు విశ్రబ్ధం సైనికాస్తయోః. శుద్ధాత్ములైన మునుల ఆశ్రమాలలోని అగ్నిహోత్రాలను, సామగ్రిని స్వేచ్ఛగా సైనికులు నీటిలోకి విసిరేశారు. తపోధనైశ్చ యే క్రుద్ధైః శాపా ఉక్తా మహాత్మభిః నాక్రామంతదయోస్తే పివరదాన నిరాకృతాః. మహాత్ములు తాపసుల కోపించి పలికిన శాపాలు వారి వరబలం వలన వారిని ఏమీ బాధించలేదు. నాక్రామంత యదా శాపాః బాణాముక్తాః శిలాస్వివ నియమాన్ సంపరిత్యజ్య వ్యద్రవంత ద్విజాతయః. రాళ్ల మీదికి వదిలిన బాణాలు వ్యర్థమైనట్లు శాపాలు వ్యర్థమైపోయాయిట. బ్రాహ్మణులందరూ భయంతో పారిపోయారు. పృథివ్యాం ఏ తపస్సిద్ధా దాంతాః సమపరాయణాః తయోర్భయాదుద్రూస్తే వైనతేయాదివోరగాః. గరుత్మంతునికి పాములు భయపడినట్లు జితేంద్రియులు, శాంతిపరాయణులు,
తపస్సిద్ధులైన బ్రాహ్మణులందరూ భయపడి పరువు తీశారు. మధితైరాశ్రమైర్భగ్నై వికీర్ణ కలశశ్రువై శూన్యమాసే జగత్సర్వం కాలే నేవహతం తదా. ఆశ్రమాలు భగ్నం చేశారు, కలశాలు శృవాలు విసిరివేశారు, లోకమంతా కాలమహిమచే నాశనమైనట్లు జగమంతా శూన్యం చేశారు. తతో రాజన్నదృషద్భిర్ఋషిభిశ్చ మహాసురౌ ఉభౌ వినిశ్చయం కృత్వా వికుర్వాతే వధైషిణౌ. రాజా, అదృశ్య రూపం దాల్చి ఆ రాక్షసులు ఇరువురు ఋషులను సంపనిశ్చయించి భయంకర జంతువుల రూపాలను స్వీకరించారు. ప్రభిన్నకరటౌ మత్తౌ భూత్వా కుంజర రూపిణౌ సంలీనమపి దుర్గేషు నిజ్ఞతుర్యమసాదనం. మదం స్రవించే మత్తేభాల రూపాన్ని దాల్చి చురహత్యంగాని చూడనున్న ఋషులను కూడా యమపురికి పంపారు. సింహౌ భూత్వా పునర్వ్యాఘ్రౌ పునశ్శాంతర్హితావుభౌ తైస్తైరూపాయైస్తౌ క్రూరావృషీన్ దృష్ట్వా నిజఘ్నతు. సింహాలు పులుల రూపాలు ఎత్తి అదృశ్యంగా ఉండి క్రూరులై ఋషులను ఆయా జంతువుల మాదిరిగా వధించారు. నివృత్తయజ్ఞ స్వాఛాయ ప్రణష్ట నృపతి ద్విజ ఉత్సన్నోత్సవయజ్ఞాచ బభూవ వసుధా తదా. వారెప్పుడు ఏ రూపాన్ని దాలుస్తారో ఋషులకు తెలియలేదు. భూమిపై యజ్ఞాలు స్వాధ్యాయాలు తగ్గిపోయాయి. రాజర్షులు బ్రాహ్మణులు నశించారు. యాత్రలు వివాహాలు చాలా వరకు కనిపించకుండా పోయాయి. హాహా భూతాభయార్తా చ నివృత్త విపణాపణ నివృత్త దేవకార్యా చ పుణ్యోద్వాహ వివర్జిత. అన్ని చోట్ల హాహాకారాలు వ్యాపించాయి. ప్రజలు భయవిహ్వలులయ్యారు. అంగళ్లలో క్రయ విక్రయాలు లేవు. దేవకార్యాలు నశించాయి. పవిత్ర వివాహాది కర్మలు లోపించాయి. నివృత్త కృషి రక్షా విధ్వస్త నగరాశ్రమ అస్థి కంకాల సంకీర్ణ భూర్భూవోగ్రదర్శన. వ్యవసాయం పశురక్షణం లేనేలేదు. నగరాలు ఆశ్రమాలు ధ్వంసం చేశారు. ఎముకలు అస్థిపంజరాలతో భూమి భయంకరంగా తయారైంది. నివృత్త పితుకార్యం చ నిర్వషట్కార మంగళం జగత్ప్రతిభయాకారం దుష్ప్రేక్షమభవత్తదా. పితృకార్యాలు లోపించాయి. వషట్కార మంగళాలు అదృశ్యమయ్యాయి. లోకమంతా భయంతో విఫలమయ్యింది. భూమి వైపు చూడలేకపోతున్నారు. చంద్రాదిత్యౌ గ్రహాస్తారాహ నక్షత్రాణి దివౌకసః జగ్ముర్విషాదం తత్కర్మ దృష్ట్వా సుందోపసుందయో. సుందోపసుందుల భయానకాలైన కర్మలను చూసి చంద్రుడు, సూర్యుడు, మిగిలిన గ్రహాలు, తారలు, నక్షత్రాలు, దేవతలు అందరూ దుఃఖాన్ని పొందారు. ఏవం సర్వాదిశో దైత్యౌ జిత్వా క్రూరేణ కర్మణ నిస్సపత్నౌ కురుక్షేత్రే నివేశమపి చక్రతు. ఈ విధంగా సుందోపసుందులు తమ క్రూరకర్మలచే అన్ని దిక్కులు జయించి శత్రురహితం చేసుకుని కురుక్షేత్రంలోని తమ భవనంలోకి ప్రవేశించారు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి విదురాగమన రాజ్యలంబ పర్వణి సుందోపసుందోపాఖ్యానే నవాధికద్విశతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.